ఆదిలాబాద్ రిమ్స్ లో నిల్వ ఉంచిన మందులు ఎలకల పాలవుతున్నాయి. సెంట్రల్ డ్రగ్ స్టోర్ లో స్థలం లేకపోవడంతో గతేడాది నుంచి మందులను రిమ్స్ ఆడిటోరియంలో ఉంచుతున్నారు. అయితే పర్యవేక్షణ లేకపోవడంతో మందులను ఎలకలు నాశనం చేస్తున్నాయి. సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లనే పేదలకు అందాల్సిన మందులు వృధా అవుతున్నాయని పలువురు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, పేషెంట్స్ లకు అందాల్సిన మందులు ఎలకలు కొట్టేస్తున్నాయి, కరెక్ట్ గా అక్కడ ప్లేస్ లేకపోవడంతో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఓకే, థ్యాంక్ యూ ఆమెని. ఏదైతే ఆదిలాబాద్ నిమ్స్ ఆడిటోరియంలో అయితే లక్షల రూపాయల మందులు అయితే ఇటు ఎలుకలు అయితే దాన్ని కొరికేసి అయితే ఇటు పేదలకు ఇవ్వాల్సిన మందులను అయితే వృధాగా చేస్తున్నారైతే ఇటు ప్రజలైతే ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఇటు సెంట్రల్ డ్రగ్ స్పోర్ట్స్ సంబంధించిన స్థలం లేకపోవడానికి కారణాలే వీళ్ళు చెప్పొచ్చు. ముఖ్యంగా అక్కడ స్థలం లేకపోవడానికి, ఇప్పుడు ఏదైతే సెంట్రల్ డ్రగ్స్ లో స్థలం లేకపోవడానికి ఇటు రిమ్స్ ఆడిటోరియంలో అయితే ఈ మందులను అయితే ఉంచారు. ఈ మందులను ఉంచడంతో అయితే అక్కడ సరిగ్గా పర్యవేక్షణ లేకపోవడంతో అయితే దానికి సంబంధించిన అధికారులు కూడా సరిగ్గా లేకపోవడంతో అయితే ఇటు మందులను, ఇటు మెడిసిన్ ను, ఇటు ముఖ్యంగా ఎలుకలు అయితే దీన్ని పాడు చేశాయని అయితే ఆలస్యంగా అయితే వెలుగులోకి వచ్చింది. కొన్ని లక్షల రూపాయల మెడిసిన్ అయితే ఇటు పాడు చేసినట్టయితే అధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇప్పటికే సీజనల్ వ్యాధులతో అయితే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు ఇటు సీజనల్ వ్యాధితో ఇబ్బంది పడుతుంటే ఒక రకంగా ఇటు సరైన వైద్యం కొరతతో అయితే ఇటు ప్రజలైతే నానా అవస్థలు పడుతున్నారు. అదే రీతిలో ఇప్పుడు మందులను కూడా ఇటు ఎలుకలు కొరకడంతో అయితే ఇటు ప్రజలైతే చాలా ఆవేదన గురవుతున్నారు. ఇప్పటికే సరైన వైద్యం అందడం లేదు. ఇటు మందుల కొరతతో అయితే ప్రజలైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఏదైతే ఇటు మధ్య తరగతి వారు కానీ, ఇటు దిగువ మధ్య తరగతి వాళ్ళు కానీ ప్రభుత్వ ఆసుపత్రులకే ఎక్కువగా ఉంటారు. అయితే దీనిపైన అయితే ఇప్పటికైనా అధికారులు చర్యలు చేపట్టి ఇటు మందుల కొరతతో పాటు ఇటు డాక్టర్ల పర్యవేక్షణ కూడా ఉండాలి, ఇటు అధికారుల పర్యవేక్షణ కూడా ఉండాలని అయితే ఇక్కడ అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు ఏదైతే ఈ ఎలుకలు మందులను పాడు చేయడం వల్ల అయితే ఇటు ఈ ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే మందుల కొరత తీవ్రంగా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు సీజనల్ వ్యాధులు ఇప్పటికే ప్రాణాల పరిచయలో పట్టుకుని జ్వరాలు విజృంభిస్తున్న సమయంలో ఇలా మందుల కొరతతో అయితే ప్రజలైతే చాలా ఆవేదన అయితే గురి చేస్తున్నారు. అన్ని రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.